కాబట్టి లీడర్స్ అందరూ కూడా ఫోకస్ ఆన్ జూమ్ మీటింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సెషన్ మీకు అందజేస్తున్నాను, స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుంది సార్, క్లియర్. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జూమ్ అండి. సో నా పేరు భూపతి. నేను ఒక స్కూల్లో ఒక టీచర్ కింద వర్క్ చేస్తున్నాను. సో అయితే నేను ఈ వెస్టేజ్లో జాయిన్ అయింది జూన్ 15, 2023. సో మా అప్లైనర్ మా శంకర్ గారు ఒక విషయమై మాట్లాడాలి రండి అంటే సో ఆఫీస్కి అనేది వెళ్ళడం జరిగిందండి. సో వెళ్ళిన తర్వాత మా అప్లైనర్ రవితేజ గారు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ప్లాన్ కన్నా ముందు నేను ఒకటే అడిగానండి. సో ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇవన్నీ కూడా ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్సే. సో దీనివల్ల లాస్ లేదని నేను ముందుకు ప్రొసీడ్ అయ్యానండి. సో ఇంకొకటి ఏంటంటే కోవిడ్ తర్వాత మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆలోచించారండి. సో అందులో కూడా నేను ఒకరిని. సో అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో మనకి వెస్టేజ్ అన్నది ఎందుకు అంటే మనకి మొదట వచ్చేసి టైం ఫ్రీడమ్ అండి. నేను చేస్తున్న జాబ్లో టైం అనేది ఫ్రీడమ్ లేదు. మార్నింగ్ టు ఈవినింగ్ ఉండాలి. అదేవిధంగా మనీ ఫ్రీడమ్. సర్టెన్ సాలరీ వచ్చిన తర్వాత ఇందులో అనేది షిఫ్టింగ్ అనేది ఉంటుందండి. అంటే మనకున్న ఏరియాలో మనకు నచ్చిన విధంగా సాలరీ అనేది మనం తీసుకోలేము. ఇంకొకటి నాకు వెస్టేజ్లో నచ్చింది ఏంటంటే టు గివ్ లైఫ్ టు అదర్స్. ఇంకొకరికి మనం లైఫ్ ఇవ్వడం అనేది ఇందులో ముందుకెళ్ళడం అనేది జరిగింది. అయితే నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు మా అప్లైనర్ రవితేజ గారు నాకు ఒకటే చెప్పారండి. ముందు మీరు ప్రతిరోజు కనబడండి సార్ చాలు అన్నారండి. సో స్టార్టింగ్లో రకరకాల కారణాల వల్ల వెళ్ళలేదండి. 1 వీక్ తర్వాత నుంచి ప్రతిరోజు 1 అవర్ 2 అవర్స్ నా స్కూల్ వర్క్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళడం, ఏదో ఒకటి నేర్చుకోవడం అండి. కనబడిన తర్వాత ఇంకొకటి చెప్పారండి. మీరు కంటిన్యూస్గా 3 సంవత్సరాలు నిలబడండి సార్ అన్నారండి. సో ఫస్ట్ కనబడమన్నారండి, తర్వాత నిలబడమన్నారు. సో నిలబడిన తర్వాత మీరు వినబడతారండి అన్నారు. అదేవిధంగా ఎప్పుడైతే నిలబడిన తర్వాత కూడా మనము కనబడాలండి మన టీంకి. సో మన టీంకి కనబడితేనే మన గ్రో అనేది అవుతుందండి. సో ఆ విధంగా నేర్చుకుంటూ ఉంటుండగా తర్వాత లీడర్స్ మీటింగ్ ప్రతి శుక్రవారం అవుతూ ఉండేది. అందులో మన గ్రేట్ మెంటర్ రవికృష్ణ గారు ఎప్పుడూ కూడా 3 విషయాలు చెప్తూ ఉండేవారండి ఎక్కువగా. లెర్నింగ్. సో మొదటగా మీరు నేర్చుకోవాలండి. సో ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆ నేర్చుకున్నది టీచింగ్ మీద ఉంటుందండి. తర్వాత కూడా నేర్చుకోవాలండి. అంటే మొదటి ఇయర్ మొత్తం కూడా మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీ టీమ్‌కి మీరు దాన్ని ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలనేవారు. తర్వాత కూడా లెర్నింగ్. అలాగా నేర్చుకుంటూ ఉంటే మనకేమవుతుందంటే తర్వాత ఎర్నింగ్ స్టేజ్‌లోకి వెళ్తూ ఉంటామండి. సో ఎప్పుడైతే ఎర్నింగ్ అవుతుందో తర్వాత కూడా మనం అప్పటికి కూడా నేర్చుకుంటూ ఉంటామండి. సో తర్వాత లెర్నింగ్ అనేది మనకి ఎంజాయ్‌మెంట్ అండి. సో ఫస్ట్ 1 ఇయర్ అనేది మనకి 1 ఆర్ 2 ఇయర్స్ అనేది టీచింగ్ అండి. తర్వాత టీచింగ్ ఎప్పుడైతే అవుతుందో ఎర్నింగ్ స్టేజ్‌లోకి వస్తాం. ఎర్నింగ్ తర్వాత ఎంజాయ్‌మెంట్‌లోకి అనేది వస్తుందండి. సో ఈ విధంగా కంటిన్యూ చేస్తున్నానండి. ప్రెజెంట్ నేను బ్రాంచ్ డైరెక్టర్ కింద ఉన్నాను. నా ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 103. లాస్ట్ మంత్ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 7,980. సో మొదటిగా మనం వెస్టేజ్ యొక్క అర్థం తెలుసుకుందాం. సో వెస్టేజ్ అంటే ఏంటి? వెస్టేజ్ అంటే పూర్వపు స్థితి అండి. అంటే పూర్వకాలం మనుషులు ఆరోగ్యంగా ఏ విధంగా ఉండేవాళ్ళో ఆ విధంగా చేయడమే మన కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అయితే వెస్టేజ్ వల్ల మనకేమొస్తుందంటే మొదటగా వచ్చేది మనకి హెల్త్ అండి, ఆరోగ్యం. సో ఏంటి వెస్టేజ్ అంటే మనకి వెస్టేజ్‌లో మనకన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్స్ అని ఉన్నాయండి. ఈ నేచురల్ ప్రొడక్ట్స్‌తో కూడా పాటు నిత్యావసర వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి.
సో అయితే అందరూ ఈ వెస్టేజ్ ని ఎందుకు పికప్ చేయాలి, ఎందుకు ఉండాలంటే ఈరోజు ప్రపంచం మొత్తం వెతికేది ఆరోగ్యం గురించే అండి. ఈరోజు బయట వాడేటువంటి ఇంట్లో వాడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కెమికల్తో తయారవడం వల్ల మనకు జబ్బులు వస్తున్నాయి. ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. అదే మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ దొరికేవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకి ఆరోగ్యం అనేది వస్తుందండి. సో ఎలా ఆరోగ్యం వస్తుందంటే మనకి మానవ శరీరం తీసుకుంటే 63 లక్షల కణాలతో నిర్మితమై ఉంది. సో ఈ కణాలు బలంగానే ఉంటేనే మన మానవ శరీరం అనేది బలంగా ఉంటుందండి. సో అందువల్ల మనం కణాలని కాపాడుకోవాలి. సో WHO, సో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీకి సుమారు 167 రకాల పోషకాలు అనేది అవసరం అండి. కానీ మనం ఏం తింటున్నాం అంటే రోజు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటున్నాం. కానీ మనకు అవసరమైన విటమిన్స్, లవణాలు అనేవి తీసుకోలేకపోతున్నాం. సో వీటితో పాటు వాతావరణ కాలుష్యం, పంటలు పండించే విధానం మార్పులు, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు మరియు బిజీ షెడ్యూల్ కారణంగా విపరీతమైన మానసిక ఒత్తిడి వలన కణజాలాలు దెబ్బతిని వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలను మనం గుర్తించలేకపోతున్నాం. సో వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్ వద్దకు వెళ్తున్నాము కానీ వ్యాధి రాకుండా మనం ఏ ఫుడ్ తీసుకోలేకపోతున్నాం. సో అయితే మన వెస్టేజ్లో దొరికే ఈ సప్లిమెంట్స్ వల్ల మనం వ్యాధిగ్రస్తులు అనేవాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారొచ్చండి. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు జీవితాంతం ఎంజాయ్మెంట్, జీవితాంతం పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవ్వచ్చండి. సో ఇందులో మనకి ఈ CNTలో భాగంగా ఈరోజు నేను ఇచ్చే టాపిక్ అనేది కార్డియో కేర్ అండి. సో 1 minute లీడర్స్. సో కార్డియో కేర్లో సప్లిమెంట్స్ గురించి ఒక్కొక్కటి తెలుసుకుందామండి. సో కార్డియో కేర్ ఇందులో మనకి మెయిన్గా క్రిల్ ఆయిల్, సో ఫ్లాక్స్, కోఎంజైమ్, క్యూటెన్, ఎల్ఆర్జిని గురించి తెలుసుకుందాం. సో ముందుగా చూసుకుంటే గుండె, మన గుండె అనేది పిడికిల పరిమాణంలో ఉంటుందండి. మన గుండె చూసుకుంటే ఇది మనకి రొమ్ము ఎముకకు కొద్దిగా ఎడం వైపు ఉంటుందండి. సో ఇందులో మనకి హృదయ వ్యవస్థ అనే పిలువబడే ధమనులు మరియు శరీరాల నెట్వర్క్ ద్వారా గుండె రక్తాన్ని పంపుతుందండి. సో ఈ మధ్య కాలంలో మనకు చూసుకుంటే ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయండి. గత 25 సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఈ హార్ట్ స్ట్రోక్లు అనేవి మనకి 50% పైగా పెరిగాయండి. సో ఒకసారి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనకి హార్ట్ అటాక్ వల్ల సఫర్ అయిన పీపుల్ అనే వాళ్ళు 32,457 మంది చనిపోతున్నారు. సో కోవిడ్ తర్వాత. సో దీనికి కారణం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, హెవీ వర్కౌట్స్, ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, సో ప్రాసెస్డ్ ఫుడ్, సర్జరీ డ్రింక్స్. సో వీటి వల్ల మనకి ఈ హార్ట్ అటాక్లు అనేవి పెరుగుతున్నాయి. సో అదేవిధంగా కార్డియోవాస్కులర్ డిసీజ్. సో ఇందులో మనకి హార్ట్ అటాక్స్ అండి, ఇవి 20% డెత్స్ అనేవి మనకి ఇండియాలో ఉన్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ అనేవి. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చండి. సార్ ఇండియాలో కేసులలో డేంజరస్ జోన్లో ఉన్నవి మనకి తమిళనాడు ఉందండి, ఆంధ్ర కూడా ఆరెంజ్ జోన్లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా హార్ట్ అటాక్ సో హార్ట్ అటాక్స్ డెత్స్ చూసుకుంటే ఇయర్ బై ఇయర్
ఈ కేసెస్ అనేవి పెరుగుతున్నాయండి. అంటే కోవిడ్ తర్వాత కేసెస్ అనేవి మనకి పెరుగుతూ ఉన్నాయండి. నార్మల్ గా చూసుకుంటే మనకి మన ఫ్లో చార్ట్ లో చూడొచ్చండి. హార్ట్ అటాక్ కేసెస్ 32.8% డెత్స్ అనేవి హార్ట్ అలైన్మెంట్స్ అవుతున్నాయండి అర్బన్ ఏరియాలో. 22.9% డెత్స్ అనేవి మనకి రూరల్ ఏరియాలో అవుతున్నాయి. సో అదేవిధంగా 900 పీపుల్ అండర్ 30 అనే వాళ్ళు మనకి హార్ట్ డిసీజ్ వల్ల ప్రతిరోజు చనిపోతున్నారండి. 25% డెత్స్ అనేవి 25 నుంచి 69 సంవత్సరాల మధ్య మనకి హార్ట్ డిసీజ్ అనేవి అవుతూ ఉన్నాయి. సో అయితే దీనికి ట్రీట్మెంట్, ఒకవేళ హార్ట్ ప్రాబ్లం వచ్చింది డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే మనకి ప్రతి విజిట్ కి డాక్టర్ తీసుకునే కాస్ట్ అనేది 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈసీజీ అయితే ఒక 300 వరకు. సో అదేవిధంగా కార్డియోగ్రామ్ కి 4000 వరకు, ఇలా రకరకాల ఖర్చులు అనేవి ఉంటుందండి. అదే మనకి హార్ట్ ఆపరేషన్, హార్ట్ చెకప్ తీసుకున్నా సరే మనకి 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉంటుందండి. అదేవిధంగా ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే 1.5 నుంచి 2.25, ఇంకా ఎక్కువగానే హాస్పిటల్ని బట్టి వాల్యూ అనేది ఉంటుందండి. అదే వాల్వ్ సర్జరీ అయితే 2.5 lakhs ఇలా ఉంటుందండి. సగటున 2.75 lakhs. సో అదే మనం ఏం చెప్తున్నామంటే మన వెస్టేజ్ లో వాడే సప్లిమెంట్స్ వాడడం వల్ల ఈ హార్ట్ అటాక్ నుంచి మనము ప్రొటెక్ట్ అవ్వడమే కాకుండా సో హార్ట్ ని కూడా రక్షించుకోవచ్చు. అందులో మొదటిగా ఫ్లాక్స్ ఆయిల్ అండి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది మనకి 1000 సంవత్సరాల పైగా ఉపయోగపడుతుందండి. పూర్వకాలం నుంచే ఫ్లాక్స్ ఆయిల్ అనేది రకరకాలుగా మనం యూజ్ చేస్తున్నాం. అసలు ఏంటి ఫ్లాక్స్ ఆయిల్? ఈ ఫ్లాక్స్ ఆయిల్ లో మనకి ఆల్ఫా లెనిలిక్ యాసిడ్, omega-3, omega-6 వంటి అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయండి. సో ఇందులో మనకి మెయిన్ గా 3 రకాలు ఉంటాయండి. అందులో ఒకటి EPA, DHA, ALA. సో ఇవన్నీ కూడా మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్ లో ఉంటాయండి. EPA అనేది మనకి ఫిష్ లో ఉంటుంది. DHA ఇది మనకి ఫిష్ లోనే దొరుకుతుందండి. ALA ఆల్ఫా లెనోలిక్ యాసిడ్ ఇది మనకి ప్లాంట్స్ లో దొరుకుతుంది. సో omega-3 సోర్సెస్ తీసుకుంటే గోవా జామకాయలో 12% ఉంటుంది. అదేవిధంగా రెస్పిరీస్ లో ఉంటుంది, బ్లాక్ బెర్రీస్ లో ఉంటుంది, మిల్క్ లో ఉంటుంది. మిల్క్ లో చాలా తక్కువ ఉంటుందండి, 0.01 ఉంటుంది. సల్మాన్ ఫిష్ లో మనకి 1774 mg అనేది ఉంటుంది. అదేవిధంగా ఫ్లాక్ సీడ్ ఆయిల్స్ ఇందులో 7.26 mg అనేది ఉంటుంది. సో వాల్నట్ లో దొరుకుతుంది, పొటాటోలో కూడా మనకు దొరుకుతుంది. ఎక్కువగా omega-3 చూసుకుంటే బెస్ట్ ఫుడ్ సోర్సెస్ మనకి ఫిష్ లో దొరుకుతుంది. అదేవిధంగా ఫ్లాక్ సీడ్ లో దొరుకుతుంది, వాల్నట్ లో దొరుకుతుంది, ఎడమేమ్ లో దొరుకుతుంది. సో స్క్రీన్ మీద కూడా చూడొచ్చండి. omega-3 సోర్సెస్ స్పిరులినా దొరుకుతుంది, అలగేలో దొరుకుతుంది, వాల్నట్స్, సో అదేవిధంగా ఫ్లాక్ సీడ్స్. సో అసలు EPA, DHA ఎలా పనిచేస్తాయి? సో EPA, DHA అనేవి మనకి కార్డియోవాస్కులర్ హెల్త్ కి పనిచేస్తాయండి. సో ఇవేం చేస్తాయంటే రెడ్యూస్ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్, మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్స్ ని ఇవి తగ్గిస్తాయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే హెల్ప్ ఇన్ లోవరింగ్ బ్లడ్ ప్రెషర్. అందువల్ల మనకి బ్లడ్ అనేది సరఫరా అయ్యి రక్తనాళాల మీద ప్రెషర్ అనేది ఉండదండి. అదేవిధంగా ఐ హెల్త్, కంటి చూపు అనేది మెరుగుపరుస్తుందండి. సో DHA ఈజ్ ఎ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఐ రెటీనా. రెటీనాలో DHA అనేది ఒక పార్ట్ గా ఉండడం వల్ల కంటి చూపుని మెరుగుపరుస్తుందండి. అదేవిధంగా కెన్ హెల్ప్ ట్రీట్ డ్రై ఐ సిండ్రోమ్. ఈ ఫ్లాక్స్ ఆయిల్లో ఉన్న సో EPA, DHA అనేది కంటిని పొడిబారకుండా చేస్తుంది. అదేవిధంగా జాయింట్ హెల్త్ అని, సో ఫ్లాక్స్ ఆయిల్లో ఉన్న DHA, EPA ఇవి మనకి హెల్ప్ టు రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ జాయింట్స్. కాళ్ళ మంటల్లో ఉన్న మంట రాకుండా చూస్తాయి. ఇన్ఫ్లామరీ అరికాల్లో మంట రాకుండా చూస్తాయి. కెన్ హెల్ప్ ఇన్ రీస్టోరింగ్ అండ్ సప్లిమెంటింగ్ జాయింట్ టిష్యూస్. ఈ జాయింట్ టిష్యూస్ ని కలవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. సో మనం ఫ్లో చార్ట్ లో చూడొచ్చండి. EPA, DHA ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా హై హెల్త్ కి ఉపయోగపడుతుంది, హార్ట్ హెల్త్ కి ఉపయోగపడుతుంది, జాయింట్ హెల్త్ కి ఉపయోగపడుతుంది, మన మూడ్ ఉన్న లెవెల్ ని బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఇమ్యూనిటీ రెస్పాన్స్ కి ఉపయోగపడుతుంది,
ట్రైగ్లిజరైడ్ సపోర్ట్ కూడా ఉపయోగపడుతుందండి. సో మన వెస్టేజ్ లో ఉన్న సప్లిమెంట్స్ వాడడం వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అంటే మనం ఒక హార్ట్‌కే వాడితే హార్ట్‌కే కాదండి, అన్ని రకాలుగా ఈ విధంగా రకరకాల వాటిలకి అవి పనికొస్తాయండి. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి హెల్త్‌ని సపోర్ట్ చేస్తాయండి. సో వన్ కీ బెనిఫిట్ అసలు ఏం చేస్తుందంటే ఇది మన బాడీలో ఉన్న కొవ్వుని తగ్గిస్తుందండి. సో మనం ఆల్రెడీ చూడొచ్చు స్క్రీన్ మీద, ఇందులో డీహెచ్ఏ, ఈపీఏ, ఏఎల్ఈ అనేది ఉంటుంది. సమ్ ఫుడ్స్ దట్ కెన్ హెల్ప్ యూ యాడ్ ఒమేగా 3 టు యువర్ డైట్. అంటే కొన్ని వాటిల ద్వారా మనం ఒమేగా 3 అనేది తీసుకోవచ్చు. దేని ద్వారా అంటే ఫ్యాటీ ఫిష్ ద్వారా తీసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్ అవిసె గింజల నుంచి కూడా మనం తీసుకోవచ్చండి. సో ఒమేగా 3 అనేది మనకి పాలీసాచురేటెడ్ అండి. సో ఇది మనకు బాడీకి కావాల్సిన డైట్. సో ఇది మనం బాడీలోంచి తయారవుతుంది. అయితే బయట ద్వారా మనం కొన్ని ఆకుకూరలు తీసుకోవాలంటే కష్టం. కొన్ని వాటిల ద్వారా మాత్రమే దొరుకుతుంది. సో ఒమేగా 6 అండి. ఈ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా మనకి ఎసెన్షియల్ మనకు చాలా అవసరం అండి. సో దే ఆర్ నెసెసరీ ఫర్ హ్యూమన్ హెల్త్. కానీ బాడీ అనేది వీటిని తయారు చేసుకోలేదండి. సో యూ హావ్ టు గెట్ దెమ్ త్రూ ఫుడ్ ద్వారానే మనం తీసుకోవాలి. ఈ ఒమేగా 3, ఒమేగా 6 అనేవి మనకి బ్రెయిన్ ఫంక్షన్‌కి చాలా ఉపయోగపడుతుందండి. అదే విధంగా గ్రోత్, ఎదుగుదలకి, డెవలప్‌మెంట్ కూడా ఉపయోగపడుతుంది. సో ఈపీఏ, డీహెచ్ఏ ఇవి ఎందులో ఉంటుందంటే మదర్ మిల్క్‌లో దొరుకుతుంది. అదే విధంగా ఫిష్‌లో దొరుకుతుంది. సో ఇందులో మనకేమవుతుందంటే ఈపీఏ, డీహెచ్ఏ అనేవి ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో ఒమేగా 3 డెఫిషియన్సీ. సో ఈ ఒమేగా 3 అనేది మనకి బాడీకి లేకపోతే కన్ననేది పొడిబారుతుందండి. అదే విధంగా ఒబెసిటీ, స్థూలకాయకత్వం వస్తుంది. సో అదే విధంగా క్యాన్సర్ ప్రాబ్లమ్ వస్తుంది. హార్ట్ డిసీజెస్ వస్తుంది. స్కిన్ డిసార్డర్ వస్తుంది. ఎనక్సిటీ. సో రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తుందండి. అయితే ఒమేగా 3 తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? దీనివల్ల మనకి ముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. ఇంప్రూవ్ హై హెల్త్, కంటి చూపుని మెరుగుపరుస్తుందండి. అదే విధంగా నిద్ర అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్‌ని ఇది పెంచుతుంది. అదే విధంగా జాయింట్, బోన్స్ హెల్త్‌ని ఇది పెంచుతుందండి. హార్ట్ హెల్త్‌ని ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఒమేగా 3 అయితే మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువగా ఒమేగా 6 తీసుకుంటున్నాం. ఒమేగా 3 అనేది తీసుకోవటం లేదు. సో దీనివల్ల మనకేమవుతుందంటే ఇన్‌ఫ్లామరీ, కడుపు మంట అనేది ఎక్కువగా అవుతుందండి. సో మనం తీసుకునే ఫుడ్‌లో ఒమేగా 3 అనేది ఎక్కువగా ఉంటే ఈ ప్రాబ్లమ్ అనేది మనకు రెక్టిఫై అవ్వచ్చు. సో ఒమేగా 3 బెనిఫిట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అయితే రోజుకి ఎంత ఒమేగా 3, ఒమేగా 6 అనేది తీసుకోవాలి? సో 500 ఎంజీ అనేది మనకి ఈపీఏ, డీహెచ్ఏ తీసుకుంటే డెఫిషియన్సీని మనం అవాయిడ్ చేయొచ్చు. సో అదే విధంగా 1 గ్రామ్ వరకు తీసుకుంటే ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. సో 2-4 తీసుకుంటే సపోర్ట్ అనేది, హై ఇంటెన్సిటీ సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సో ఇవి ఏం చేస్తుందంటే హార్ట్ హెల్త్‌తో పాటు బ్లడ్ షుగర్స్ కూడా మనకి తగ్గిస్తుందండి. సో స్క్రీన్ మీద చూస్తున్నామంటే అవిసె గింజల నూనెలో 50-60% ఒమేగా 3 అనేది ఉంటుంది. 18-20% ఒమేగా 6 అనేది ఉంటుంది. సో ఈ ఒమేగా 3 అనేవి మంచి కొవ్వులండి. అంటే గుండెకి ఆరోగ్యకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సో అంతేకాకుండా ఈ అవిసె గింజల్లో మనకి విటమిన్ ఇ కూడా దొరుకుతుంది. ఈ విటమిన్ ఇ ఏం చేస్తుందంటే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. దీంతో పాటు ఫ్లాక్స్ ఆయిల్‌లో మెగ్నీషియం, పొటాషియం అనేది కూడా ఎక్కువగా ఉంటాయండి. సో ఇది రక్తపోటుని నియంత్రిస్తుంది. సో ఇంకా బెనిఫిట్స్ ఏంటని చూస్తే మనకి కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. అదే విధంగా ధమనుల నిరోధాన్ని నిరోధిస్తుంది. బ్లడ్‌లో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అదే విధంగా రక్తనాళాల లోపల ఉన్న కొవ్వుని పేరుకుపోకుండా కూడా చేస్తుందండి ఇది. సో మనకి డౌట్ రావచ్చు, మన ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఏ విధంగా దీన్ని సాల్వ్ చేస్తుంది? ఒక ఉదాహరణ చూద్దామండి. ఉప్పు అనేది తీసుకుంటే మనకి నీటిలో కరుగుతుందండి. మరియు కిరోసిన్‌లో కరగదిది. సో ఎందువల్లంటే ఉప్పు యొక్క నేచర్ అనేది నీటికి సమానంగా ఉండడం వల్ల.
అదేవిధంగా మన శరీరంలోని కొవ్వు అనేది ఫ్లాక్స్ ఆయిల్లో ఉన్న ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల్లో కరుగుతుంది. సో అందువల్ల సేమ్ నేచర్ ఉండడం వల్ల మనకి ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది మనకి ఫ్యాట్‌ని కరిగిస్తుంది. మనం బయట కూడా చూడొచ్చండి. ఒకే మనస్తత్వాలు ఉన్న వాళ్ళందరూ ఒకే దగ్గరికి చేరతారు. ఒకే గూటి పక్షులు ఒకే దగ్గర చేరతారన్న సామెత కూడా ఉంటుంది. అదేవిధంగా నేచర్‌లో మన బాడీలో ఉన్న కొవ్వు అనేది ఫ్లాక్స్ సీడ్ ఆయిల్‌లో మాత్రమే కరుగుతుంది. సో ఏంటి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ అంటే, ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ వల్ల మనకి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుందండి. సో దీంతో పాటు జ్ఞాపక శక్తిని పెంచుతుంది. హై బీపీని అదుపులో ఉంచుతుందండి. గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా కూడా చేస్తుంది. సో మధుమేహం షుగర్‌ని కంట్రోల్‌లో చేస్తుంది. కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మం మీద ముడతలు రాకుండా కూడా చేస్తుందండి. అదేవిధంగా కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఎముకలు బలంగా ఉండేటట్టు సపోర్ట్ చేస్తుందండి. సో మనం ఇన్ జనరల్ చూసుకుంటే ప్రతిరోజు రొమ్ము క్యాన్సర్ కారణంగా 2 మహిళలు చనిపోతున్నారండి. సో అదే ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల మనకి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ రాకుండా మనకి చేస్తుందండి. సో నెక్స్ట్ సప్లిమెంట్ వస్తే మనకి krill ఆయిల్. సో ఈ krill ఆయిల్ అనేది మనకి అంటార్క్టికా సముద్రంలోని అడుగు భాగానున్న krill అనే రొయ్య పిల్ల నుంచి తయారు చేయబడిందండి. సో ఇది MSO మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీ ద్వారా సేకరించబడుతుంది. సో ఇప్పటికిప్పుడు మనం అంటార్క్టికా సముద్రం దగ్గరికి వెళ్ళడం అంటే అది కష్టంతో కూడిన పని. అదే మన వెస్టేజ్‌లో వాడే krill ఆయిల్ సప్లిమెంట్స్ ద్వారా దీన్ని తీసుకోవడం వల్ల మనకి హార్ట్ డిసీజ్ అనేది తగ్గుతుందండి. సో ఏంటి krill ఆయిల్ అంటే krill ఆయిల్‌లో ప్రధానంగా 3 పదార్థాలు ఉంటాయండి. అవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్ మరియు ఆస్ట్రోగ్యాంథనిన్. సో దీనికి EPA, DHA అనేవి కలిగి ఉంటాయి. ఫాస్ఫోలిపిడ్స్ యొక్క పని ఏంటి? సో ముందు ఆల్రెడీ మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి నేర్చుకున్నాం. సో ఇందులో మనకి ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఏం చేస్తాయి ఈ ఫాస్ఫోలిపిడ్స్ అంటే ఇవి ఆహారం ప్రతి కణానికి చేరడానికి ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనేవి అవసరం అండి. అదేవిధంగా కణాలు గ్రహించడానికి కూడా ఫాస్ఫోలిపిడ్స్ అనేవి అవసరం. సో ఇంకా ఏ విధంగా పనిచేస్తుంది ఫాస్ఫోలిపిడ్స్ అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా లివర్ పనిచేయడానికి ఉపయోగపడుతుందండి. ఎనర్జీ ప్రొడక్షన్‌కి ఉపయోగపడుతుందండి. క్యాన్సర్ మీద ఎగనెస్ట్‌గా ఫైట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్లడ్ క్లాటింగ్ అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. అబ్జార్బింగ్ ఫ్యాట్ అండ్ డైజెషన్ బాడీలో ఉన్న కొవ్వుని కూడా ఫాస్ఫోలిపిడ్స్ అనేవి మనకి తగ్గిస్తాయండి. అదేవిధంగా యాంటీ ఇన్‌ఫ్లామరీ కడుపులో ఉన్న మంటను కూడా ఇవి తగ్గిస్తాయండి. సో ఫాస్ఫోలిపిడ్స్ అనే ఫంక్షన్ మనం చూడొచ్చండి ఇవి. సో ఇవి బాడీలో బ్లడ్‌లో లిపిడ్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. బ్లడ్ క్లాటింగ్ అనేది మనకి తగ్గిస్తుంది. అదేవిధంగా ఇన్‌ఫ్లామేటరీ రియాక్షన్స్ సో ఇవన్నీ ఫర్దర్‌గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇందులో మనకున్నది ఆస్ట్రోజాంథనిన్. ఈ ఆస్ట్రోజాంథనిన్ ఏం చేస్తుందంటే కంటి చూపుని మెరుగుపరుస్తుందండి. అదేవిధంగా యూవీ రేస్ మనకి సూర్యుడి నుంచి అల్ట్రా వయలెట్ రేస్ అనేవి అతినీల లోహిత కిరణాలు అనేది వస్తుంది. ఇవి స్కిన్ మీద పడితే ఏమవుతుందంటే స్కిన్ క్యాన్సర్ వస్తుందండి. సో ఈ ఆస్ట్రోజాంథనిన్ ఏం చేస్తుందంటే యూవీ రేస్ నుంచి రక్షిస్తుందండి. సో దీనివల్ల ఏమవుతుందంటే చర్మం యవ్వనంగా ఉండేటట్టు చేస్తుంది. సో మనకి ఈ krill ఆయిల్ అనేది సో ఆల్మోస్ట్ ఫ్లాక్స్ ఆయిల్‌ని రీప్లేస్ చేసేటట్టు ఉంటుందండి. సో ఫ్లాక్స్ ఆయిల్‌లో ఉండే కంటెంట్స్ వాటిలతో పాటు ఎక్స్‌ట్రాగా ఇందులో ఫాస్ఫోలిపిడ్స్ మరియు ఆస్ట్రోగ్యాంథనిన్ అనేది ఉంటుందండి. సో ఏంటి krill ఆయిల్ ఉపయోగాలు చూసుకుంటే మనకి ఫ్లాక్స్‌లో ఏ విధంగా ఉన్నాయో ఇందులో కూడా ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటుందండి. గుండె ఆరోగ్యంగా ఉంచుతుందండి. గుండె సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా జాయింట్ పెయిన్స్‌ని ఇది తగ్గిస్తుందండి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని ఇది కంట్రోల్ చేస్తుంది. లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్‌కి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా బ్రెయిన్‌ని యాక్టివేట్ చేస్తుందండి. ఒత్తిడిని తగ్గిస్తుందండి. హై బీపీని తగ్గిస్తుందండి. గుండె, బ్రెయిన్, లివర్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. లివర్ పనితీరుని కూడా ఇది పెంచుతుందండి. సో అదేవిధంగా EHA, DHPA ఉండడం వల్ల కంటి చూపు అనేది మెరుగుపరుస్తుంది.
వయసు కనబడనీయకుండా ముడతలు రాకుండా అనేది కూడా మనకు చేస్తుందండి. సో ఇది మనకి krill ఆయిల్ బెనిఫిట్స్. మన వెస్టేజ్‌లో ఉన్న ఇంకొక అద్భుతమైన సప్లిమెంట్స్ కోఎంజైమ్ Q10 అండి. ఇది మనకి శరీరం 12 సంవత్సరాల వరకు ఉత్పత్తి చేస్తుందండి. తర్వాత అది తయారీ అనేది అంతగా ఉండదు. ఇది ఒక ఎంజైమ్ అనేది. 12 సంవత్సరాల తర్వాత నుంచి మానవులు తమకు కావాల్సిన Q10ని ఆహారం ద్వారా తీసుకోవాలి. తరచుగా మనం తీసుకునే ఆహారంలో Q10 2-3 అంటే 2-3 ఎంజీ మాత్రమే ఉంటుందండి. కానీ సహజంగా రోజుకి 100-200 ఎంజీ Q10 అనేది మన బాడీకి అవసరం. మన మానవ శరీరం తీసుకుంటే 63 లక్షల కణాల సముదాయం. ఈ కణాలు ఓపెన్ అవ్వడానికి నూనె అవసరం అండి. అయితే ఈ కణాలు పనిచేయడానికి Q10 అవసరం. అంటే ప్రతి సప్లిమెంట్‌తో పాటు మనం ఖచ్చితంగా ఇవ్వాల్సింది Q10. ఏ సప్లిమెంట్ ఇచ్చినా సరే, ఆ సప్లిమెంట్ పనిచేయాలంటే Q10 అనేది ఇవ్వాలండి. ఈ Q10 అనేది నడవడానికి, పరిగెత్తడానికి కూడా అవసరమండి. సో, ఇందులో ఉంటుంది ఈ Q10 అంటే మన స్క్రీన్ మీద చూడొచ్చండి. ఆరెంజ్‌లో దొరుకుతుంది, స్ట్రాబెర్రీస్‌లో దొరుకుతుంది. అదేవిధంగా నట్స్, సీడ్స్‌లో దొరుకుతుంది. వెజిటబుల్స్‌లో కూడా దొరుకుతుంది. కానీ ఇందులో దొరికేది చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. సో, కోఎంజైమ్ Q10 గురించి మనం చూసుకుంటే స్క్రీన్ మీద పేషెంట్స్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ డెమాన్‌స్ట్రేటెడ్ 50% రిడక్షన్ ఇన్ హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్ ఇన్ రెస్పాండ్ టు Q10 సప్లిమెంటేషన్. సో, ఎవరైతే Q10 వాడారో వాళ్ళలో 50% సగానికి సగం పైగా హార్ట్ అటాక్ డిసీజెస్ అనేవి తగ్గుతున్నాయంటండి. అదేవిధంగా హార్ట్ అటాక్ సర్వైవర్ హూ టుక్ 120 ఎంజీ ఆఫ్ Q10 on daily basis for 1 year significantly raised beneficial HDA cholesterol while reducing the risk of heart attacks by 45%. అయితే ఎవరైతే ప్రతిరోజు 120 మిల్లీగ్రాముల Q10 తీసుకుంటున్నారో సో హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్స్‌లో చూసుకుంటే ఆ హార్ట్ అటాక్స్ అనేవి కూడా హాఫ్ అనేది తగ్గిపోతున్నాయంటండి. అదేవిధంగా సో పేషెంట్స్ హూ టుక్ కాంబినేషన్ ఆఫ్ 120 ఎంజీ ఆఫ్ Q10 సో ఎవరైతే ప్రతిరోజు 120 మిల్లీగ్రాముల Q10 అనేది వెల్లుల్లితో పాటు తీసుకుంటున్నారో వాళ్ళలో కీళ్ళ నొప్పులనేవి కూడా తగ్గుతూ ఉంటున్నాయండి. సో ఇది Q10 గురించి ఇన్ఫర్మేషన్. సో అసలు Q10 అనేది ఎందుకు తీసుకోవాలంటే హెల్తీ ఏజింగ్. సో మన వయసుననేది ఇది కనపడనీయకుండా చేస్తుందండి. సో అదేవిధంగా హార్ట్ హెల్త్‌ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉపయోగపడుతుంది. స్కిన్ హెల్త్‌కి కూడా ఈ Q10 అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మైగ్రేన్ ప్రివెన్షన్ తలనొప్పి రాకుండా కూడా ఇది మనకి Q10 అనేది ఉపయోగపడుతుందండి. స్క్రీన్ మీద మరికొన్ని ఉపయోగాలనేది మనం చూడొచ్చండి. హార్ట్ కండిషన్‌కి ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్రెషర్‌ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. డయాబెటిస్‌కి ఉపయోగపడుతుందండి. సో అదేవిధంగా క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా ఇది మనం యూజ్ చేయొచ్చు. సో ప్రతి దానికి కూడా Q10 అనేది మనకి అవసరమండి. ఈ Q10 అనేది మనకి హార్ట్ ఫంక్షన్‌ని మెరుగుపరుస్తుందండి. సో ఎక్స్‌ట్రా బెనిఫిట్ చూసుకుంటే బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేస్తుందండి. బ్రెయిన్ హెల్త్‌ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరుస్తుంది. పురుషుల్లో వీర్య కణాలను ఇది యాక్టివేట్ చేస్తుంది. సో ఈ Q10 గురించి సో ఇది ఎలా వాడాలి? ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక క్యాప్సూల్ అనేది మనం వేసుకుంటుంటామండి Q10. సో Q10 తర్వాత మనకున్న ఇంకొక అద్భుతమైన సప్లిమెంట్స్ L-అర్జినిన్ అండి. ఈ L-అర్జినిన్ అనేది మనకి దేని నుంచి తయారవుతుందంటే ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పళ్ళు విత్తనాలని తయారు చేస్తారండి. సో ఈ గింజలని డీహైడ్రేట్ చేసి దాని నుంచి L-అర్జినిన్ అనేది తయారు చేస్తారు. సో ఇది ఈ L-అర్జినిన్‌లో మనకి నైట్రిక్ యాసిడ్ అనేది ఉంటుందండి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి అధిక రక్తపోటు అనేది తగ్గిస్తుందండి. అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ, గుండె ఆగిపోవడం దీన్ని కూడా క్యూర్ చేస్తుందండి. సో భుజాలు, చేతులు, మెడ మరియు దవడలో నొప్పులు, తిమ్మిరి లేదా జలధరింపు. సో ఇవి ఉంటే మనకి మెయిన్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నట్టని అర్థం. చురుగ్గా ఉన్నప్పుడు, విశ్రాంతిగా ఉన్నప్పుడు లేదా చదునుగా ఉన్నప్పుడు శ్వాస ఆగిపోవడం కూడా హార్ట్ సంబంధించిన డిసీజ్ అండి.
ఏదైనా పని చేస్తున్నప్పుడు ఛాతీలో నొప్పొచ్చినా సరే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉందని మనం అర్థం చేసుకోవాలండి. సో, చెమటలొచ్చినా, వికారంగా ఉన్నా, వాంతులుగా ఉన్నా సరే మనకి ఇది హార్ట్ రిలేటెడ్ కంప్లెయింట్. సో, చీలమండలు, పాదాలు, కాళ్ళు మరియు మెడలో వాపొచ్చినా సరే అది మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్‌కి దారితీస్తుంది. సో, వ్యాయామం చేసే సామర్థ్యం లేదా శారీరకంగా చురుగ్గా ఉండడం. సో, ఇవన్నీ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్. సో, దీన్ని ఏ విధంగా అధిగమించాలి అంటే మనకి వెస్టీజ్ ఎల్-అర్జినిన్. సో, ఇందులో మనకి విటమిన్స్ ఉన్నాయండి. ఫోలిక్ యాసిడ్ ఉంది. అదేవిధంగా రెస్వరాట్రాల్ వంటి గుండె ఆరోగ్యకరమైన పదార్థాలు కూడా ఉన్నాయి. సో, ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6 మరియు బి12 గుండె జబ్బులకు దోహదం చేసే చెడు కొలెస్ట్రాల్‌ని సహజంగా తగ్గించడానికి ఈ పదార్థాలను కలిపి పనిచేస్తాయండి. సో, అదే విధంగా ఎల్-అర్జినిన్ అనేది ఏం చేస్తుందంటే బ్లడ్‌ని పలచగా చేస్తుందండి. సో, దానివల్ల ఏమవుతుందంటే రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గుతాయండి. అదేవిధంగా ఇమ్యూనిటీని పెంచుతుంది. లైంగిక పనితీరుననేది ఇది పెంచుతుందండి. యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు కూడా అందిస్తుంది. అంటే మన చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుందండి. దీర్ఘకాలిక నొప్పులను కూడా ఇది మనకి తగ్గిస్తుంది. సో, మన స్క్రీన్ మీద చూడొచ్చండి ఎల్-అర్జినిన్ ఇందులో మనకి నైట్రిక్ యాసిడ్ అనేది మనకుంటుంది. ఈ నైట్రిక్ యాసిడ్ వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుందండి. సో, ఏంటి ఎల్-అర్జినిన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి చెస్ట్ పెయిన్ అనేది తగ్గుతుందండి. అదేవిధంగా సెక్షువల్ ఫంక్షనింగ్ అనేది పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుందండి. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌ఫ్లమేషన్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్స్. మన కడుపులో మంట అనేది తగ్గుతుందండి. అదేవిధంగా బ్లడ్ ఫ్లోని ఇది పెంచుతుందండి. ఇంప్రూవ్డ్ వుండ్ హీలింగ్. గాయాలని ఇది వెంటనే మాన్పిస్తుందండి ఎల్-అర్జినిన్. సో, ఇంకొన్ని బెనిఫిట్స్ మనకి చూసుకున్నట్లయితే ఇది నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచుతుందండి. అదేవిధంగా మజిల్ స్ట్రెంగ్త్ నరాల్ని బలపరుస్తుంది. గుండెని బలపరుస్తుంది. సో, ఎనర్జీననేది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా నరాల సంకోచాన్ని ఇది మనకి తగ్గిస్తుంది. సో, దీన్ని ఎలా తీసుకోవాలి అంటే 200 మిల్లీలీటర్ నీటిలో ఒక సాచెట్ అనేది మనం కరిగించాలండి. పూర్తిగా కరిగిపోయిన తర్వాత గాజు గ్లాస్‌లో మాత్రమే దీన్ని మనం ఎల్-అర్జినిన్ అనేది తీసుకుంటాం. సో, థాంక్ యూ టు ఎవ్రీవన్. సో, ఈ సప్లిమెంట్స్ అనేవి మనకి కాస్ట్ అనేది చాలా తక్కువండి. సో, ఇవి వాడడం వల్ల మనకి హార్ట్ కంప్లెయింట్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా మనం సేవ్ చేయొచ్చండి. సో, థాంక్ యూ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు నిజంగా. కార్డియాక్ హెల్త్ గురించి ఏం చెప్తారు అనుకున్నాను. ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా సైంటిఫిక్ రీజన్స్ తో ఏ ప్రొడక్ట్ లో ఏముంటుంది చాలా అద్భుతంగా చెప్పారు. అసలు హార్ట్ అటాక్స్ అనేటువంటివి చాలా చాలా డేంజర్ జోన్ లో ఉన్నామండి చాలా అందరం కూడా. ఎందుకంటే హార్ట్ అటాక్స్ అనేటువంటివి స్టాటిస్టికల్ గా కూడా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాగుంది, పట్టణ ప్రాంతాల్లో ఎలాగుంది, ముఖ్యంగా 30 ఇయర్స్ లోపు వాళ్ళకి కూడా ఏ విధంగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడాని. సో అదే విధంగా నిజంగా హార్ట్ అనేది ఏదైనా డ్యామేజ్ అయితే దానివల్ల ఎంత ఖర్చు అవుతుంది, దాని నుంచి మనం ముందుగా ప్రివెంటివ్ గా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మన సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని ఎంత చక్కగా కాపాడుకోవచ్చో చాలా అద్భుతంగా వివరించారు. చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఓన్లీ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అంటాం. కానీ ఫ్లాక్స్ ఆయిల్ వల్ల ఎన్ని రకాల ఉపయోగాలున్నాయి. కోఎంజైమ్ Q10 వల్ల ఎన్ని రకాల ఉపయోగాలున్నాయి. ఎందుకంటే మన సప్లిమెంట్ అనేది ఒకటి కాదు, మల్టీ యూజెస్ ఉంటాయండి. ఇంకా చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా పూర్తిగా తెలీదు. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ గురించి మనం ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పట్టింది. ఒక 4 ప్రొడక్ట్‌ల గురించి మాట్లాడితే. మన వెస్టేజ్‌లో ఉన్న ప్రొడక్ట్‌ల గురించి అనేది మాట్లాడితే రోజుల తరబడి పడుతుంది. కాకపోతే ఇలాంటి మీటింగ్స్ ద్వారా మంచి నాలెడ్జ్ అనేది తీసుకుంటే ఎవరికైనా కార్డియాక్‌కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కావచ్చు, లేదంటే వచ్చిన ఇబ్బంది గురించి కావచ్చు, చాలా అద్భుతంగా ఇటువంటి నాలెడ్జ్ ఉంటే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. తక్కువ టైంలో మీరు దీని మీద మంచి
చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫీడ్బ్యాక్ తెలియచేయండి. ఎందుకంటే సార్ ఒక కాలేజీలో టీచర్ గా వర్క్ చేస్తున్నారు, ఒక స్కూల్లో. అయినప్పటికీ కూడా బ్రాంజ్ లెవెల్లో ఉన్నారు. అంటే ఆయన ఈ మధ్య కాలంలోనే ఆయన వెస్టేజ్ లోకి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈయనలో ఉండేటువంటి ఒక మంచి గుణం ఏంటంటే నేర్చుకునే తత్వం, లెర్నింగ్. ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా బుక్ తీసుకుని చక్కగా ఆయన కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి మీటింగ్ కి ఎవరు ఉన్నా లేకపోయినా మార్నింగ్ 5 గంటలకు జూమ్ లో ఉంటారు, 8 o'clock జూమ్ లో ఉంటారు. అట్ ద సేమ్ టైం ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా జూమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సార్ ప్రతి ఒక్కరు పంపిస్తుంటారు. సో ఒక లీడర్ గా సక్సెస్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్ని కూడా సార్లో ఉన్నాయి. అటువంటి క్వాలిటీస్ అన్ని ఉండడం వల్ల ఈ రోజు సార్ చక్కగా మంచి నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నారు. సో మా సార్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియచేయండి. మాట్లాడాలని ఇది ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. డైమండ్ డైరెక్టర్స్ అనిల్ గారు అండ్ దేవి గారు. లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. అనిల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అనిల్ గారు మాట్లాడండి. హలో అనిల్ గారు మాట్లాడండి. ఆనంద్ సార్ అలాగే అన్మ్యూట్ ఆనంద్ చేసుకోండి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్ రవిశే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. కార్డియో కేర్ గురించి అదే ఏం చెప్తారు అనుకున్నా కానీ చాలా ఇన్ఫర్మేషన్ చాలా బాగా చెప్పారు సార్. ఈ ఇన్ఫర్మేషన్ చాలా సేకరించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ సేకరణ చేయాలంటే చాలా టైం తీసుకుంటది. చాలా ఓపిక్గా తయారు చేసి అందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. విషయం వెళ్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సార్ శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ రవితేజ సార్. రవిశన్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, బాగుంది సెక్షన్, చాలా బాగుందండి. మంచి ప్రొడక్ట్స్ మీద మంచి నాలెడ్జ్ గ్రిప్ బాగా ఇచ్చారు, చాలా చాలా బాగుందండి. క్రిల్ ఎలా పనిచేస్తుంది, ప్లాక్స్ అనేది ఎలర్జీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ బాగుందండి. సూపర్ సార్, సూపర్. నిజంగా తక్కువ టైంలో ఇంత నాలెడ్జ్ మీరు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ జూమ్ అయిన తర్వాత నా మైండ్ బ్లో అయిపోయింది అనమాట. ఎందుకంటే మాకు ఇటువంటి మంచి లీడర్స్ ఉన్నారా అని నాకు చక్కగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సుమా మేడం అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ సుమాదేవి సార్. నేను పివి లక్ష్మి మేడం టీమ్ సార్. ప్రెసెంట్ గా అయితే గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను సార్. నిజంగా ఈ రోజు సెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సార్. నిజంగా మా అదృష్టం సార్ ఇలాంటి సెక్షన్ విన్నవి అయితే గనక. ప్రతి ఒక్క ప్రొడక్ట్ కోసం ఆ ప్రొడక్ట్ లో ఎన్ని లక్షణాలు ఉన్నాయి, దేనికి పనిచేస్తుంది అనేది ప్రతిదీ కూడా స్క్రీన్ చూపిస్తూ కూడా ప్రతి ప్రొడక్ట్ కోసం 4 రకాల ప్రొడక్ట్స్ కోసం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నిజంగా నేనైతే యాడ్ అయ్యాను సార్. మా టీమ్ లో వాళ్ళు కూడా కొంతమందికి వెంటనే లింక్ పెట్టాను. మాక్సిమం అందరూ యాడ్ అవ్వలేకపోయారు సార్. నాకు ఇది రికార్డ్ చేశారు కాబట్టి వీడియో కూడా కొంచెం గ్రూప్ లో సెండ్ చేయండి సార్. నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మాకు తెలిసినవైతే 2-3 పాయింట్లే సార్. మేము ఎక్కడైనా ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా చెప్పినా కూడా చాలా సిఎన్సీలో కూడా విన్నా కూడా చాలా తక్కువ పాయింట్స్ విన్నాము. మీరు నిజంగా ప్రతిదీ కూడా ఎక్కడ కలెక్ట్ చేశారో, ఎలా కలెక్ట్ చేశారో కానీ నిజంగా ప్రతి ప్రొడక్ట్ లోని నిజంగా ఇంత దమ్ అయితే ఉంది సార్. అంత దమ్ ఉంది అనేది మీరు ఈ సెక్షన్ లో చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్.
థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ రవికుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ కాదర్వల్లి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. నా పేరు కాదర్వల్లి అండి. సుమా మేడం టీమ్ సార్, ప్లేనర్ పివి లక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వండర్ఫుల్ గా చెప్పారు. ఎంత తక్కువ టైంలో కూడా ఇంత ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది సార్. నేను జాయిన్ సార్ 3 months అవుతుంది, కానీ ఒక్కొక్క ప్రొడక్ట్ కోసం అసలు నాకు తెలిసి డాక్టర్స్ కూడా అంత ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. అనిల్ గారు హ్యాండ్ రైజ్ చేస్తారు, అన్మ్యూట్ ఇవ్వండి సార్. సార్ అనిల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి అనిల్ సార్. సార్ నా వాయిస్ క్లియర్ గా వస్తుందండి? క్లియర్ గా ఉంది సార్. సూపర్ సార్, మీటింగ్ చాలా బాగుంది. మీరు ఫస్ట్ టైం జూమ్ లో సిఎన్సి చేశారు ఫస్ట్ టైం ఏంటి? చాలా Yes, బాగుంది sir, yes, నిజంగా. ఆ ప్రొడక్ట్ చాలా అద్భుతం అన్నమాట. నేను వింటున్నాను కానీ నిజంగా చాలా చాలా బాగుంది ఈ సబ్జెక్ట్. అది మీరు ఎక్కడ గ్యారించో తెలియదు కానీ చాలా చాలా బాగుంది. అంటే ఒకట్లేండి, మీరు డైలీ జూమ్ కి రావడం వల్ల మీకు ఇంత సబ్జెక్ట్ తెలిసింది, అంతేనండి? ఎస్ సార్, అవునండి. చూసారా జూమ్ మీటింగ్ లో ఉన్నంత పవర్. అలాగే మన టీము మిగతా లీడర్స్ కూడా చెప్తానండి. భూపతి గారు ఆయన జాయిన్ అయిన కానీ నేను అబ్జర్వ్ చేస్తాను. ఆయన చాలా పర్ఫెక్ట్ మాట అండి. జూమ్ మీటింగ్ రావడం కానీ లేదంటే ఆఫీస్ కి రావడం కానీ టైం కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు ఆయన. మేము అప్పుడే అనుకున్నాం ఫ్యూచర్ లో భూపతి గారు ఒక మంచి లీడర్ అవుతారని చెప్పి మేము ఆ రోజు అనుకున్నాం. కానీ ఈ రోజు మాకు బాగా క్లారిటీగా అర్థమైందండి. ఇంతలా మీరు ఇప్పుడు ఓన్లీ హార్ట్ ప్రొడక్ట్ ఎంత చెప్పారంటే మిగతా ప్రొడక్ట్స్ మీరు అన్ని కూడా బ్రహ్మాండం చెప్పగలరు. అంటే జూమ్ కి రావడం వల్ల మనకి చూసారా ఎంత నాలెడ్జ్ వచ్చిందో. అందువల్ల లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జూమ్ కి వస్తూ మీ టీం అందరినీ కూడా జూమ్ కి యాడ్ చేయించండి. భూపతి గారు ఓకే సార్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. సార్ రవికుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా సరే క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తున్నాం సార్, కానీ మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ రావడమే కాకుండా ఎవరైనా సరే ఇది దేనికి పనికి వస్తుందంటే చెప్పే విధంగా మీరు చెప్పారు సార్. చాలా బాగుంది సార్. అంటే మేము కూడా వాడుతున్నాం, మంచి రిజల్ట్ వస్తుంది సార్. ఈ జూమ్ వల్ల మంచి నాలెడ్జ్ కూడా తెలుసుకుంటున్నాం సార్. నేను రవికుమార్ అండి, అనకాపల్లి నుంచి అండి. దేవి మేడం గారి టీం మేడం సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ విఎస్ఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. Hello. Good morning, Mr. గుడ్ మార్నింగ్ Good సార్. morning, all of you. Good morning, sir. Sir, Rupa sir, good morning అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారండి. అసలు కార్డియాల్స్ గురించి చాలా బాగా వివరించారు. యాక్చువల్ గా ఇంత పీడిఎఫ్ ని కలెక్ట్ చేసి మీరు చెప్పడం అనేది చాలా గ్రేట్ అండి. ఈ రోజున ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఆ హార్ట్ ప్రాబ్లం సంబంధించినంత వరకు మన దగ్గర సప్లిమెంట్స్ వాడితే క్యూర్ ఉంటుంది అనేది మీరు చెప్పిన సబ్జెక్ట్ ద్వారా విన్న ప్రతి ఒక్కరు కూడా వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందండి. చాలా బాగా సబ్జెక్ట్ ఇచ్చారు. అలాగే ఈ రోజున జూమ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకుని వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇలాగే మీరు మంచి సబ్జెక్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఇందులో ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ గా ఉంటున్నానండి. ఆల్రెడీ నేను ఇప్పుడు సిహెచ్ శ్రీనివాస్ గారి డౌన్ లైన్ అండి. నేను నెక్స్ట్ మీతో పాటు జూమ్ మీటింగ్ మీరు వస్తున్నప్పుడు అనిపిస్తుందండి. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది చాలా ఉపయోగం. ఈ సబ్జెక్ట్ ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా నలుగురికి మనం పంచగలుగుతాం.
ఈ సబ్జెక్ట్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అనేది కూడా అర్థమవుతుంది. అంటే కొంతమందికి కొంతవరకే తెలుస్తుంటుందండి. అంతే సబ్జెక్ట్ లో కొన్ని మిస్ అవుతూనే ఉంటారు చాలా మంది. ఆ మిస్ అయిన సబ్జెక్ట్ నేర్చుకొని మళ్ళీ నలుగురికి చెప్పడం వల్ల ఎక్కడో ఏదో పాయింట్ ఉపయోగపడుతుంది. ఆ పాయింట్ అనేది కస్టమర్ కి అదే మన ద్వారాగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ కి వాళ్ళకి కూడా ఈ సబ్జెక్ట్ అర్థమై వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందండి. చాలా గ్రేట్ సార్. వెల్ డన్ సూపర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. లీడర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే క్లోజ్ చేద్దాము. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ సెగ్మెంట్ ఏంటంటే డీటాక్సిఫికేషన్ మీద ఉంటుందండి. ఎందుకంటే డీటాక్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైతే మన శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ అన్ని కూడా బయటికి వెళ్ళాయో అప్పుడు మాత్రమే మనం ఏం తీసుకున్నప్పటికీ కూడా మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది. సో డిటాక్సిఫికేషన్ మీదకి సంబంధించి కూడా మన దగ్గర అద్భుతమైన సప్లిమెంట్స్ ఉన్నాయి వెస్టేజ్ లో. దానికి సంబంధించిన నాలెడ్జ్ లీడర్ ఇవన్నీ కూడా జూమ్ మీటింగ్ మళ్ళీ నేను అందరికీ పంపిస్తాను. సో ఇంకా ఎవరైనా లీడర్స్ మాట్లాడతారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భూపతి గారు. చాలా అద్భుతంగా అప్పుడే కొంతమంది మెసేజ్ చేశారు, అగ్రి ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్పండి సార్ అని చెప్పని. ఖచ్చితంగా సార్, మీది కంప్లీట్ గా ప్రోడక్ట్ మీద కూడా ఒక మంచి మీటింగ్ కావాలి. హలో భూపతి సార్. సార్ ఓకే సార్. సూపర్ సార్, చాలా బాగుంది, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు మంచి సక్సెస్ అవ్వాలని, మంచి ఆ పొజిషన్ కి వెస్టేజ్ లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. మనందరి టీం తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. తప్పకుండా చేద్దాం సార్. సో డియర్ లీడర్స్, ఈరోజు ప్రజెంటేషన్ బాగుందని అనుకున్నామండి. రేపు ఇంకొక సెషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.